రూపాయి. భారతీయ రూపాయి మరోసారి చరిత్ర సృష్టించింది. కానీ ఈసారి ప్రతికూలంగా. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి రూపాయి బలహీన ధోరణి చూపుతూ మొదటిసారిగా డాలర్ తో పోలిస్తే 90 మార్కును దాటింది. గత సెషన్ ముగింపులో 89.96 వద్ద ఉన్న రూపాయి ఒక దశలో 90.14 వరకు పడిపోతూ ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. రూపాయి పతనానికి పలు కారణాలున్నాయి. అయితే దిగుమతిదారుల వైపు నుంచి డాలర్ కు పెరిగిన ఆకస్మిక డిమాండ్, మార్కెట్ లో షార్ట్ కవరింగ్ ఒత్తిడి, గ్లోబల్ ద్రవ్యోల్బణ భయాలు ఇవన్నీ రూపాయి మీద భారంలా మారాయి. అదనంగా భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో ఉన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల లాభాల బుకింగ్ రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కొనేలా చేశాయి. ఫారెక్స్ విశ్లేషకుల అంచనాలు అంతగా ఉత్సాహపరిచేవి కానప్పటికీ ప్రస్తుత ధోరణి కొనసాగితే రూపాయి 91 మార్కును తాకే అవకాశం ఉందని వారంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతోంటే రూపాయి లాంటి అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఆర్థిక సంఖ్యలు బలంగా ఉండటం, గ్లోబల్ బాండ్ yields పెరగటం డాలర్ కు అదనపు మద్దతిస్తున్నాయి. ఇక రూపాయి క్షీణత ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద కూడా స్పష్టంగా కనిపించింది. ఉదయం నుంచి ప్రతికూల సంకేతాలు కనిపించాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు క్షీణించి 84,897 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు పడిపోతూ 25,928 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్, FMCG రంగాల్లో ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. విదేశీ పెట్టుబడిదారుల భారీ విక్రయాలు మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇక మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశం ప్రారంభమైంది. డిసెంబర్ 5న కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడనుంది. వరుసగా 6 సమావేశాల్లో రెపో రేటును 6.5% వద్ద నిలిపిన RBI ఈసారి వడ్డీ కోతకు వెళ్తుందా అన్నది మార్కెట్లో ప్రధాన చర్చగా మారింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలంటే RBI చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో RBI జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇంతలో గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు మారనందున ఈసారి RBI ఏ నిర్ణయం తీసుకుంటుందో పెట్టుబడిదారులు, వినియోగదారులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రూపాయి. భారతీయ రూపాయి మరోసారి చరిత్ర సృష్టించింది. కానీ ఈసారి ప్రతికూలంగా. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి రూపాయి బలహీన ధోరణి చూపుతూ మొదటిసారిగా డాలర్ తో పోలిస్తే 90 మార్కును దాటింది. గత సెషన్ ముగింపులో 89.96 వద్ద ఉన్న రూపాయి ఒక దశలో 90.14 వరకు పడిపోతూ ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. రూపాయి పతనానికి పలు కారణాలున్నాయి. అయితే దిగుమతిదారుల వైపు నుంచి డాలర్ కు పెరిగిన ఆకస్మిక డిమాండ్, మార్కెట్ లో షార్ట్ కవరింగ్ ఒత్తిడి, గ్లోబల్ ద్రవ్యోల్బణ భయాలు ఇవన్నీ రూపాయి మీద భారంలా మారాయి. అదనంగా భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో ఉన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల లాభాల బుకింగ్ రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కొనేలా చేశాయి. ఫారెక్స్ విశ్లేషకుల అంచనాలు అంతగా ఉత్సాహపరిచేవి కానప్పటికీ ప్రస్తుత ధోరణి కొనసాగితే రూపాయి 91 మార్కును తాకే అవకాశం ఉందని వారంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతోంటే రూపాయి లాంటి అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఆర్థిక సంఖ్యలు బలంగా ఉండటం, గ్లోబల్ బాండ్ yields పెరగటం డాలర్ కు అదనపు మద్దతిస్తున్నాయి. ఇక రూపాయి క్షీణత ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద కూడా స్పష్టంగా కనిపించింది. ఉదయం నుంచి ప్రతికూల సంకేతాలు కనిపించాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు క్షీణించి 84,897 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు పడిపోతూ 25,928 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్, FMCG రంగాల్లో ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. విదేశీ పెట్టుబడిదారుల భారీ విక్రయాలు మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇక మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశం ప్రారంభమైంది. డిసెంబర్ 5న కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడనుంది. వరుసగా 6 సమావేశాల్లో రెపో రేటును 6.5% వద్ద నిలిపిన RBI ఈసారి వడ్డీ కోతకు వెళ్తుందా అన్నది మార్కెట్లో ప్రధాన చర్చగా మారింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలంటే RBI చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో RBI జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇంతలో గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు మారనందున ఈసారి RBI ఏ నిర్ణయం తీసుకుంటుందో పెట్టుబడిదారులు, వినియోగదారులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రూపాయి. భారతీయ రూపాయి మరోసారి చరిత్ర సృష్టించింది. కానీ ఈసారి ప్రతికూలంగా. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి రూపాయి బలహీన ధోరణి చూపుతూ మొదటిసారిగా డాలర్ తో పోలిస్తే 90 మార్కును దాటింది. గత సెషన్ ముగింపులో 89.96 వద్ద ఉన్న రూపాయి ఒక దశలో 90.14 వరకు పడిపోతూ ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. రూపాయి పతనానికి పలు కారణాలున్నాయి. అయితే దిగుమతిదారుల వైపు నుంచి డాలర్ కు పెరిగిన ఆకస్మిక డిమాండ్, మార్కెట్ లో షార్ట్ కవరింగ్ ఒత్తిడి, గ్లోబల్ ద్రవ్యోల్బణ భయాలు ఇవన్నీ రూపాయి మీద భారంలా మారాయి. అదనంగా భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో ఉన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల లాభాల బుకింగ్ రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కొనేలా చేశాయి. ఫారెక్స్ విశ్లేషకుల అంచనాలు అంతగా ఉత్సాహపరిచేవి కానప్పటికీ
ప్రస్తుత ధోరణి కొనసాగితే రూపాయి 91 మార్కును తాకే అవకాశం ఉందని వారంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతోంటే రూపాయి లాంటి అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఆర్థిక సంఖ్యలు బలంగా ఉండటం, గ్లోబల్ బాండ్ yields పెరగటం డాలర్ కు అదనపు మద్దతిస్తున్నాయి. ఇక రూపాయి క్షీణత ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద కూడా స్పష్టంగా కనిపించింది. ఉదయం నుంచి ప్రతికూల సంకేతాలు కనిపించాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు క్షీణించి 84,897 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు పడిపోతూ 25,928 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. విదేశీ పెట్టుబడిదారుల భారీ విక్రయాలు మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇక మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశం ప్రారంభమైంది. డిసెంబర్ 5న కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడనుంది. వరుసగా 6 సమావేశాల్లో రెపో రేటును 6.5% వద్ద నిలిపిన ఆర్బీఐ ఈసారి వడ్డీ కోతకు వెళ్తుందా అన్నది మార్కెట్లో ప్రధాన చర్చగా మారింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలంటే ఆర్బీఐ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఆర్బీఐ జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇంతలో గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు మారనందున ఈసారి ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో పెట్టుబడిదారులు, వినియోగదారులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రూపాయి భారతీయ రూపాయి మరోసారి చరిత్ర సృష్టించింది. కానీ ఈసారి ప్రతికూలంగా. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి రూపాయి బలహీన ధోరణి చూపుతూ మొదటిసారిగా డాలర్ తో పోలిస్తే 90 మార్కును దాటింది. గత సెషన్ ముగింపులో 89.96 వద్ద ఉన్న రూపాయి ఒక దశలో 90.14 వరకు పడిపోతూ ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. రూపాయి పతనానికి పలు కారణాలున్నాయి. అయితే దిగుమతిదారుల వైపు నుంచి డాలర్ కు పెరిగిన ఆకస్మిక డిమాండ్, మార్కెట్ లో షార్ట్ కవరింగ్ ఒత్తిడి, గ్లోబల్ ద్రవ్యోల్బణ భయాలు ఇవన్నీ రూపాయి మీద భారంలా మారాయి. అదనంగా భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో ఉన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల లాభాల బుకింగ్ రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కొనేలా చేశాయి. ఫారెక్స్ విశ్లేషకుల అంచనాలు అంతగా ఉత్సాహపరిచేవి కానప్పటికీ ప్రస్తుత ధోరణి కొనసాగితే రూపాయి 91 మార్కును తాకే అవకాశం ఉందని వారంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతోంటే రూపాయి లాంటి అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఆర్థిక సంఖ్యలు బలంగా ఉండటం, గ్లోబల్ బాండ్ yields పెరగటం డాలర్ కు అదనపు మద్దతిస్తున్నాయి. ఇక రూపాయి క్షీణత ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద కూడా స్పష్టంగా కనిపించింది. ఉదయం నుంచి ప్రతికూల సంకేతాలు కనిపించాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు క్షీణించి 84,897 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు పడిపోతూ 25,928 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. విదేశీ పెట్టుబడిదారుల భారీ విక్రయాలు మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇక మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశం ప్రారంభమైంది. డిసెంబర్ 5న కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడనుంది. వరుసగా 6 సమావేశాల్లో రెపో రేటును 6.5% వద్ద నిలిపిన ఆర్బీఐ ఈసారి వడ్డీ కోతకు వెళ్తుందా అన్నది మార్కెట్లో ప్రధాన చర్చగా మారింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలంటే ఆర్బీఐ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఆర్బీఐ జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇంతలో గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు మారనందున ఈసారి ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో పెట్టుబడిదారులు, వినియోగదారులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.